कौन बनेगा करोड़पति। मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। तो भी ऑप्शन है, लॉक करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి గురించి మన అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఇప్పటికీ అనేక మంది వారి టాలెంట్ తో లక్షల రూపాయలను సొంతం చేసుకున్నారు. కోటి రూపాయలు కూడా దక్కించుకుని అప్పట్లో సంచలనంగా మారారు ఈ షో ద్వారా. అయితే చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ షో ప్రస్తుతం 17వ సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ షో ఇటీవల జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గుజరాత్ లో గాంధీనగర్ కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ హాట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే షోలో అతడు ప్రవర్తించిన తీరు, హోస్ట్ అమితాబ్ బచ్చన్ తో మాట్లాడిన విధానం తీవ్ర విమర్శలకు కారణమైంది. रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। तो भी ऑप्शन है, लॉक करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ఇది పిల్లల పెంపకం, రియాలిటీ షోలలో వారిపై ఉండే ఒత్తిడి వంటి అంశాలపై కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. హాట్ సీట్ లోకి వచ్చిన ఇషిత్ షో ప్రారంభంలోనే అమిత్ను ఉద్దేశించి, నాకు రూల్స్ తెలుసు కాబట్టి మీరిప్పుడు నాకు రూల్స్ వివరించకండి అని అన్నాడు. అంతటితో ఆగకుండా ప్రశ్న అడిగిన తర్వాత ఆప్షన్లు ఇవ్వకముందే అయ్యో ఆప్షన్స్ ఇవ్వండి అంటూ తొందర పెట్టాడు. ఒక ప్రశ్నకు సమాధానం ఖరారు చేసేటప్పుడు సార్ ఒకటేంటి, దానికి 4 తాళాలు వేయండి కానీ లాక్ చేయండి అంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. అయితే రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి తప్పు సమాధానం చెప్పడంతో ఎలాంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండానే షో నుంచి నిష్క్రమించాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇషిత్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియకుండా పిల్లల్ని పెంచితే ఇలాగే ఉంటుంది, ఇది ఆ పిల్లాడి వైఫల్యం కాదు, అతడి తల్లిదండ్రుల వైఫల్యం అని ఒకరు కామెంట్ చేశారు. మరోవైపు చిన్న పిల్లాడిని పట్టుకొని పెద్దవాళ్లు ఈ విధంగా ఆన్లైన్లో వేధించడం సిగ్గుచేటు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు, దీన్ని రాద్ధాంతం చేయడం సరికాదు అంటూ గాయని చిన్మయి శ్రీపాద వంటి వారు బాలుడికి మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం సంఘటనలో అమితాబ్ బచ్చన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇషిత్ ప్రవర్తనకు ఆయన ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు ఆత్మవిశ్వాసంతో తప్పులు చేస్తుంటారని మాత్రమే వ్యాఖ్యానించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆయన ఓపికను పలువురు నెటిజన్లు మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ రియాలిటీ షోల ప్రభావం, పిల్లల మానసిక స్థితి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ వంటి సున్నితమైన అంశాలను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. కౌన్ బనేగా కరోడ్పతి. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। तो भी ऑप्शन है, लॉक करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి గురించి మన అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఇప్పటికీ అనేక మంది వారి టాలెంట్ తో లక్షల రూపాయలను సొంతం చేసుకున్నారు. కోటి రూపాయలు కూడా దక్కించుకుని అప్పట్లో సంచలనంగా మారారు ఈ షో ద్వారా. అయితే చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ షో ప్రస్తుతం 17వ సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ షో ఇటీవల జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గుజరాత్ లో గాంధీనగర్ కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ హాట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే షోలో అతడు ప్రవర్తించిన తీరు, హోస్ట్ అమితాబ్ బచ్చన్ తో మాట్లాడిన విధానం తీవ్ర విమర్శలకు కారణమైంది. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। तो भी ऑप्शन है, लॉक करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ఇది పిల్లల పెంపకం, రియాలిటీ షోలలో వారిపై ఉండే ఒత్తిడి వంటి అంశాలపై కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. హాట్ సీట్ లోకి వచ్చిన ఇషిత్ షో ప్రారంభంలోనే అమిత్ను ఉద్దేశించి, నాకు రూల్స్ తెలుసు కాబట్టి మీరిప్పుడు నాకు రూల్స్ వివరించకండి అని అన్నాడు. అంతటితో ఆగకుండా ప్రశ్న అడిగిన తర్వాత ఆప్షన్లు ఇవ్వకముందే అయ్యో ఆప్షన్స్ ఇవ్వండి అంటూ తొందర పెట్టాడు. ఒక ప్రశ్నకు సమాధానం ఖరారు చేసేటప్పుడు సార్ ఒకటేంటి, దానికి 4 తాళాలు వేయండి కానీ లాక్ చేయండి అంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. అయితే రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి తప్పు సమాధానం చెప్పడంతో ఎలాంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండానే షో నుంచి నిష్క్రమించాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇషిత్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలియకుండా పిల్లల్ని పెంచితే ఇలాగే ఉంటుంది, ఇది ఆ పిల్లాడి వైఫల్యం కాదు, అతడి తల్లిదండ్రుల వైఫల్యం అని ఒకరు కామెంట్ చేశారు. మరోవైపు చిన్న పిల్లాడిని పట్టుకొని పెద్దవాళ్లు ఈ విధంగా ఆన్లైన్లో వేధించడం సిగ్గుచేటు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు, దీన్ని రాద్ధాంతం చేయడం సరికాదు అంటూ గాయని చిన్మయి శ్రీపాద వంటి వారు బాలుడికి మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం సంఘటనలో అమితాబ్ బచ్చన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇషిత్ ప్రవర్తనకు ఆయన ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా
ప్రశాంతంగా ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు ఆత్మవిశ్వాసంతో తప్పులు చేస్తుంటారని మాత్రమే వ్యాఖ్యానించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆయన ఓపికను పలువురు నెటిజన్లు మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ రియాలిటీ షోల ప్రభావం, పిల్లల మానసిక స్థితి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ వంటి సున్నితమైన అంశాలను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. కౌన్ బనేగా కరోడ్పతి. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अभी ऑप्शन है, अच्छा लॉक सर, करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి గురించి మన అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఇప్పటికీ అనేక మంది వారి టాలెంట్ తో లక్షల రూపాయలను సొంతం చేసుకున్నారు. కోటి రూపాయలు కూడా దక్కించుకుని అప్పట్లో సంచలనంగా మారారు ఈ షో ద్వారా. అయితే చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ షో ప్రస్తుతం 17వ సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. सवाल है डालने से पहले ही बोल देते हैं। अब सर, इनके आप पास सवाल एक तो मौका है। पूछो। అయితే ఈ షో ఇటీవల జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గుజరాత్ లో గాంధీనగర్ కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ హాట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే షోలో అతడు ప్రవర్తించిన తీరు, హోస్ట్ అమితాబ్ బచ్చన్ తో మాట్లాడిన విధానం తీవ్ర విమర్శలకు కారణమైంది. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अभी ऑप्शन है, अच्छा लॉक सर, करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ఇది పిల్లల పెంపకం, రియాలిటీ షోలలో వారిపై ఉండే ఒత్తిడి వంటి అంశాలపై కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. హాట్ సీట్లోకి వచ్చిన ఇషిత్ షో ప్రారంభంలోనే అమిత్ను ఉద్దేశించి, నాకు రూల్స్ తెలుసు కాబట్టి మీరిప్పుడు నాకు రూల్స్ వివరించకండి అని అన్నాడు. అంతటితో ఆగకుండా ప్రశ్న అడిగిన తర్వాత ఆప్షన్లు ఇవ్వకముందే అయ్యో ఆప్షన్స్ ఇవ్వండి అంటూ తొందర పెట్టాడు. ఒక ప్రశ్నకు సమాధానం ఖరారు చేసేటప్పుడు సార్ ఒకటేంటి, దానికి 4 తాళాలు వేయండి కానీ లాక్ చేయండి అంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. అయితే రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి తప్పు సమాధానం చెప్పడంతో ఎలాంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండానే షో నుంచి నిష్క్రమించాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇషిత్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా తెలియకుండా పిల్లల్ని పెంచితే ఇలాగే ఉంటుంది, ఇది ఆ పిల్లాడి వైఫల్యం కాదు, అతడి తల్లిదండ్రుల వైఫల్యం అని ఒకరు కామెంట్ చేశారు. మరోవైపు చిన్న పిల్లాడిని పట్టుకొని పెద్దవాళ్ళు ఈ విధంగా ఆన్లైన్లో వేధించడం సిగ్గుచేటు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు, దీన్ని రాద్ధాంతం చేయడం సరికాదు అంటూ గాయని చిన్మయి శ్రీపాద వంటి వారు బాలుడికి మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం సంఘటనలో అమితాబ్ బచ్చన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇషిత్ ప్రవర్తనకు ఆయన ఏ మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు ఆత్మవిశ్వాసంతో తప్పులు చేస్తుంటారని మాత్రమే వ్యాఖ్యానించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆయన ఓపికను పలువురు నెటిజన్లు మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ రియాలిటీ షోల ప్రభావం, పిల్లల మానసిక స్థితి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ వంటి సున్నితమైన అంశాలను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. కౌన్ బనేగా కరోడ్పతి. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अभी ऑप्शन है, अच्छा लॉक सर, करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి గురించి మన అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఇప్పటికీ అనేక మంది వారి టాలెంట్ తో లక్షల రూపాయలను సొంతం చేసుకున్నారు. కోటి రూపాయలు కూడా దక్కించుకుని అప్పట్లో సంచలనంగా మారారు ఈ షో ద్వారా. అయితే చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ షో ప్రస్తుతం 17వ సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. सवाल है डालने से पहले ही बोल देते हैं। अब सर, इनके आप पास सवाल एक तो मौका है। पूछो। అయితే ఈ షో ఇటీవల జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గుజరాత్ లో గాంధీనగర్ కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ హాట్ సీట్ లో కూర్చున్నాడు. అయితే షోలో అతడు ప్రవర్తించిన తీరు, హోస్ట్ అమితాబ్ బచ్చన్ తో మాట్లాడిన విధానం తీవ్ర విమర్శలకు కారణమైంది. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। अभी ऑप्शन है, अच्छा लॉक सर, करो। जो बाकियों के लिए ऑप्शन बोलना पड़ेगा। सर ये भी कोई पूछ ఇది పిల్లల పెంపకం, రియాలిటీ షోలలో వారిపై ఉండే ఒత్తిడి వంటి అంశాలపై కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. హాట్ సీట్లోకి వచ్చిన ఇషిత్ షో ప్రారంభంలోనే అమిత్ను ఉద్దేశించి, నాకు రూల్స్ తెలుసు కాబట్టి మీరిప్పుడు నాకు రూల్స్ వివరించకండి అని అన్నాడు. అంతటితో ఆగకుండా ప్రశ్న అడిగిన తర్వాత ఆప్షన్లు ఇవ్వకముందే అయ్యో ఆప్షన్స్ ఇవ్వండి అంటూ తొందర పెట్టాడు. ఒక ప్రశ్నకు సమాధానం ఖరారు చేసేటప్పుడు సార్ ఒకటేంటి, దానికి 4 తాళాలు వేయండి కానీ లాక్ చేయండి అంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. అయితే రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి తప్పు సమాధానం చెప్పడంతో ఎలాంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండానే షో నుంచి నిష్క్రమించాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇషిత్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా తెలియకుండా పిల్లల్ని పెంచితే ఇలాగే ఉంటుంది, ఇది ఆ పిల్లాడి వైఫల్యం కాదు, అతడి తల్లిదండ్రుల వైఫల్యం అని ఒకరు కామెంట్ చేశారు. మరోవైపు చిన్న పిల్లాడిని పట్టుకొని పెద్దవాళ్ళు ఈ విధంగా ఆన్లైన్లో వేధించడం సిగ్గుచేటు,
పిల్లలు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు, దీన్ని రాద్ధాంతం చేయడం సరికాదు అంటూ గాయని చిన్మయి శ్రీపాద వంటి వారు బాలుడికి మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం సంఘటనలో అమితాబ్ బచ్చన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇషిత్ ప్రవర్తనకు ఆయన ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు ఆత్మవిశ్వాసంతో తప్పులు చేస్తుంటారని మాత్రమే వ్యాఖ్యానించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆయన ఓపికను పలువురు నెటిజన్లు మెచ్చుకున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ రియాలిటీ షోల ప్రభావం, పిల్లల మానసిక స్థితి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ వంటి సున్నితమైన అంశాలను మరోసారి చర్చనీయాంశంగా మార్చింది.